ఈరోజు ప్రతి సంవత్సరం విశ్వాసం ఎప్పుడు దాకా ఉండాలి మనకి? అంతవరకు ఉందా? ఈ సంవత్సరం విశ్వాసం దేవుని మీద నమ్మకం ఎప్పుడు వరకు ఉండాలంటే అంతవరకు ఉండాలి. కొంతమంది అంటారు విశ్వాసం పెళ్ళయ్యేంత వరకు ఉండాలి, విశ్వాసం జాబ్ వచ్చేంత వరకు ఉండాలి, విశ్వాసం తన పని అయ్యేంత వరకు ఉండాలి అనుకుంటారు. అవునా కదా? విశ్వాసం అనేది విశ్వాసం ఎక్కడ బాగా ఉండాలి? అంతం అంతం మన చివరి దినాల వరకు ఉండాలి. కొట్టు చెప్పినట్టుగా హల్లెలూయా. ఎంతమంది ఉందాం అనుకుంటున్నారు నమ్మకంగా? ఏమైనా పర్వాలేదు నమ్మకంగా ఉంటాం. మాకు ఎంత దెబ్బ తగిలినా పర్వాలేదు నమ్మకంగా ఉంటాం. అన్నవాళ్ళు ఎంతమంది చేతురా నేను వచ్చి వెళ్తున్నారంటే పైకి బాగా ఏం చేయాలి? విశ్వాసంగా ఉండాలి. అంతం వరకు కష్టాలు వస్తే బాధలు వస్తే వాటిని చూసి మనం వెనకడుగు వేయకూడదు. ఈరోజు దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే విశ్వాసం అంతం వరకు ఉండాలన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం ధ్యానిద్దాం చూడా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. యేసుప్రభు గారు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షించబడును. హల్లెలూయా. ఎవరు రక్షించబడతారంట? అంతం వరకు సహించిన వాడెవడు అతనే రక్షించబడతాడంట. మరి మనం సహించాలో వద్దా? చూసాడా ఏంటి పిసోరి 2 రోజులు సంవత్సరం ఉందనుకున్నావా? నువ్వు ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీకు శ్రమ ఉంటుంది. భూమి మీద బ్రతికినంత కాలం శ్రమ ఉంటుంది. 2 రోజులు 3 రోజులు ఉన్నది కాదు శ్రమ. మన భూమి మీద మన ఊపిరి ఉన్నంత వరకు మనకి శ్రమ అలాగే ఉంటుంది. ఒకటి పోతే ఒకటి వద్ది, ఒకటి పోతే ఒకటి వద్ది. ఈరోజు ఒక సమస్య పోవచ్చు, కానీ ఇంకో సమస్య వేరుగా ఇంకో దూరం నుంచి వద్దు పిసోడా. ఈరోజు నీ ఇంట్లో సమస్య తీరొచ్చు, కానీ వేరే చోట నుంచి సమస్య వద్ది. వేరే చోట సమస్య తీరొచ్చు, నీ జీవితంలో సమస్య వద్ది. కాబట్టి పిసోడా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అంతము వరకు సహించిన వాడెవడు అతడే రక్షించబడును. హల్లెలూయా. అంతం వరకు పిసోడా. అంతం వరకు వస్తాయి అంట శ్రమలు. అంతం వరకు వస్తే శ్రమ వచ్చిందని కుంగిపోకూడదు, సహించాలంట. సహిద్దామా? సహించాల్సిందా? ఎవరైతే ఏం చేస్తారు? సహించిన వాడెవడు ఎవరైతే బాగా సహిస్తారు, బాగా అనుభవిస్తారు అతనే రక్షించబడతారట. హల్లెలూయా. శ్రమ వచ్చిందని అయిపోవాలి ఎప్పుడు దూషించకూడదు. దేవుణ్ణి దూషించకూడదు. చూడా శ్రమ మనం ఎంత కలిగితే అంత మేలు మనకు ముందు ఉన్నాడు. అంత కొట్టు చెప్పలేడు. హల్లెలూయా. కీడు నీ మేలుకే. అవునా కదా? కీడు అనేది నీ మేలుకే. ఈ సోదరు ఒకటి ఆగిపోతే నువ్వు నీలో మార్పు ఉంటుందా? నీలో